డబ్బు జేబులో పెట్టుకొని తిరిగితే వీని కాడ బగ్గ డబ్బులున్నాయి బలిచినోడు అనుకుంటారు. ఎవరికి కనబడకుండా అకౌంట్లో దాచుకుంటే సైబర్ నేరగాళ్ళు కొట్టేస్తారు. ఇక ఇంట్లో దాచుకుంటే ఇంటి చుట్టుపక్కల ఉండేటోళ్ళ కండ్లు మండిపోతాయి. చూస్తున్నాం కదా. అయితే ఈడో అన్న బగ్గ డబ్బులు అవసరం ఉన్నాయని బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తీసిండు. ఇంటికి పోతూ పోతూ అన్నం తిందామని హోటళ్లకు పోయిండు. అంతే. ఇక చూడండి, నాలుముచ్చోడు 4 ఊర్లకు షేటు అన్నట్టు నల్లిగుండి నల్లికుట్ల ముఖం వేసుకొని 4-5 సెకండ్లలోనే బండిల డబ్బులు కొట్టేసిండు. ఇగో ఈ గోచిగాడు చూడండి ఎట్లా తెలివిగా కొట్టేసిండు. అబ్బరే బిడ్డ కథం మళ్ళా పత్తాకు లేకుండా వారిపోయిండు. బండి దగ్గర నిలబడ్డాడు. ఈయన సొంత బండి అయినట్టే ఫీల్ అయిండు. కండ్లు మూసి తెరిచే అంతలనే కట్టలెత్తుకపోయిండు. నిర్మల్ జిల్లా బైంసాలో జరిగిన దొంగతనం ఇది. మరి బ్యాంకులకు వెళ్ళి డ్రా చేస్తుంటే ఎట్లా చూసిండో ఎట్లా ఫాలో అయిండో గానీ నాసు పెట్టి 5 లక్షల రూపాయలను ఎత్తుకపోయిండు. ఇట్లా పోలీసులు కేసు రాసుకొని దేవులాడుతున్నారట. మరి గాడు ఉన్నాడో ఏ రాష్ట్రం అన్న వారిపోయిండో అర్థం కాని పరిస్థితి. ఇక ఈ దొంగతనం ఇట్లుంటే ఇటు మన పట్నంలో చూడండి దొంగోడు షైన్ తెంపుకొని ఎట్లా బండి మీద వారిపోయిండో. ఈ అక్క కిరాణం కొట్టులోకి పోయి బిస్కెట్ ప్యాకెట్ కావాలి అన్నాడట. ఆయనతో అక్క తెచ్చి ఇస్తుండగానే కథం షైన్ లాగి షటర్ వేసి పోతే అక్క మళ్ళా బయటకు వచ్చేసరికి ఈడు బండి మీద పత్తాకు లేకుండా వారిపోయిండు. కానీ ఎవరా వారి దొంగ గోసిగల్లారా. ఇటువంటి ట్రిక్కులు దొంగతనాలకు కాకుండా మంచి పని చేసుకొని బతికేటందుకు ఉపయోగిస్తే ఏమవుతుందిరా. ఎక్కడ దొంగలో ఏమో పోన్రీ. పైసలు బంగారం కనబడితే కండ్ల నిప్పులు పోసుకుంటున్నారు. ఛై.